అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతం అనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. ప్రభుని కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, ప్రభు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. వడివడిగా రండి రారండి, పెళ్లి కుమారుడు ఆసనమాయే. వడివడిగా రండి రారండి, తండ్రి కుమారుడు ఆసన్నమాయే. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతం అనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతం అనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనకెంతో సుదినం. యావత్ శ్రీ సభ యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయ మహోత్సవము కొనియాడుతుంది. బిడ్డలారా, ఈ చాలా ముఖ్యమైనటువంటి ఈరోజు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన మీరందరూ భాగ్యవంతులై, అలాగే ఆన్లైన్లో మీరు వేల మంది మాసంలో పాల్గొంటున్నారు. ఆయన ప్రేమాగ్ని జ్వాలలు మీ అందరినీ కూడా ఆగట్టుకొని ఆ ప్రేమలకు నడిపించాలని ఈ పరిశుద్ధ బలిభోజలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరెక్కడ ఉన్నా ఒక్క నిమిషం రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని యేసుక్రీస్తు పరమ పవిత్ర తిరు హృదయ మహోత్సవ సందర్భంగా ఆ యేసుక్రీస్తు ప్రేమాగ్ని జ్వాలలలో మీ కుటుంబం కూడా ఉండాలని, మీ హృదయాన్ని ఆ దేవుని ప్రేమాగ్ని జ్వాల స్పర్శించాలని, ఆ దేవుని ప్రేమలో మీరు కూడా ఆకర్షితులవ్వాలని, ఆ ప్రేమ తరమిదిరి అనుభవించి ఆయన మార్గములో మనం నడవాలని మనసారా కోరుకుంటూ ఎంతో భక్తితో ఈ పరిశుద్ధ బలిని మనము అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో
ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు శుక్రవారము యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయ మహోత్సవం. ఒక పరిచర్యలో ఈ యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయ ప్రాముఖ్యత ఏంటో, మనం ఎందుకు దాన్ని కొనియాడాలి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని మనము ధ్యానించబోతూ ఉన్నాం. పిల్లలు, ఇక్కడ ఈ పరిశుద్ధ బలిపీఠం ముందే యేసు క్రీస్తు పవిత్ర హృదయ స్వరూపము ఉంది. ఈ స్వరూప ప్రత్యేకత ఏంటంటే చూడండి, యేసుక్రీస్తు గుండె తన వేసుకున్న అంగి మీదనే కనిపిస్తూ ఉంది. ఆ తిరుహృదయములో ప్రియులారా 5 ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు చాలా దగ్గర క్లోజ్లీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ 5 ప్రత్యేకతల గురించి నేను వాక్యములో మీకు చక్కగా వివరిస్తాను. కానీ ఇవి అన్నీ కూడా మనకి ఏం నేర్పిస్తూ ఉంది అంటే, ఆయన హృదయం మానవుల పట్ల ప్రకాశిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రేమాగ్ని జ్వాలకి చిహ్నము అని అర్థం. పిల్లారా, దేవుడు అనగా ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు మన నుంచి కోరుకున్నది మరి ఏమి కాదు మరి పిల్లారా, మానవులందరూ సత్యం తెలుసుకోవాలనియు ఆయన ద్వారా రక్షింపబడాలనియు మాత్రమే దేవుని అభిలాష, దేవుని కోరిక. ఆ ప్రేమాగ్ని జ్వాలలలో మనం కూడా నడిపించబడాలని, ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నారో, ఎలాంటి కనికరము మనపై చూపిస్తూ ఉన్నారో, ఎంత జాలి ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నారో అంతగా మనం కూడా తిరిగి ఆ దేవుని ప్రేమకి ప్రతిస్పందన చేయాలని పిల్లరా ఈనాడు పండుగ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. యాక్చువల్లీ ఈనాటి ప్రాబ్లం ఏంటంటే, దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల మానవులకున్న ప్రేమ తగ్గిపోతూ ఉంది. ఆ ప్రేమ లోకముపై, మనుషులపై, డబ్బులపై, లోక ఆసక్తులపై, శరీరముపై ఇటువంటి సైతాన్ని కలిగించే అన్ని రకాల నైమిషికమైనటువంటి పాప మార్గాలలో పడిపోయాయి. అవి అన్నీ మళ్ళా తిరిగి దేవుని వైపుకి రావాలని ఆయన మళ్ళీ మళ్ళీ మనకు తన కరుణను ప్రేమను చూపించి మన పాపములను కరుణతో కృపతో మన్నించి ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పిల్లల 2 చేతులు గుండె మీద పెట్టి ఈనాడు మనం ఈ గొప్ప మహోత్సవం కొని ఆడుతూ ఉండగా ఒక్కసారి ఆలోచించండి. మొదటి ఆజ్ఞ మనకు సెలవిస్తూ ఉంటుంది, నేనే మీ దేవుణ్ణి, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండరాదు. నీ దేవుడైన ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, సర్వశక్తితో ప్రేమింపవలెను. ఈ దేవుని పట్ల ఉన్న ప్రేమ, దేవుని వాక్యం పట్ల ఉన్న ప్రేమ, దేవుని సన్నిధి కోసం మనకున్న దాహం తగ్గిపోయిందా? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? దేవుని కంటే పాపములో సుఖం, పాపములో సంతోషం, లోకములో ఆసక్తి మనము కన్నుపట్టుకుంటున్నామా? దేవుని పట్ల ప్రేమ చల్లారిపోయిందా? గుడికి రావటం, వాక్యం వినటం, దేవుని ఆరాధించటం అన్నీ అంత ఇంట్రెస్ట్, ఆసక్తిగా నీకు అనిపించటం లేదా? దేవుని కంటే ముఖ్యమైన ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారా? దేవుని కంటే ముఖ్యమైన ఏమైనా వస్తువులు మీ లైఫ్లో ఉన్నాయా? అవి అన్ని విగ్రహారాధన అని తెలుసుకుంటూ చేసిన పాపాలన్నీ ప్రభు ఎదుట మనస్సారా ఒప్పుకుందాం. ప్రభువా, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛ అయ్యా, నీ చిత్తం నెరవేర్చుచు నీ మార్గంలో నడవట్టేవే మా హృదయ తపన ప్రభువా.
నీ ప్రేమకి ప్రతిస్పందన నాకు కావాలయ్యా అని ఈ పశ్చాత్తాప గానం పాడుతుండగా భక్తితో 2 చేతుల గుండె మీద పెట్టి కళ్ళు మూసుకొని నా తర్వాత ఈ పశ్చాత్తాప గానం పాడుకుందాం బిడ్డలారా. నీతోనే ఉండుటయే జీవితవాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే జీవితవాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేరో, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా కలువరి శిలువపై వేలాడి ఈటచే పొడిచే తెరవబడిన నీ హృదయం నుండి ప్రవహించిన పరిశుద్ధ రక్తము జీవజలము మా అందరి రక్షణకి జీవపు ఊట ప్రభువా, అన్ని మా కోసం చేసి ముగించి మా కోసం ఎదురు చూస్తున్న ప్రభువా, మేము చేసిన పాపాలన్నీ ఆ రక్తముతో కడిగి వేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత నీ పాదం చెంద దించితినే. నా బరువు నా బాధ్యత నీ పాదం చెంత దించితినే. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. ప్రభువా అనంతమైన కృప అనంతమైన కరుణ గలవాడవు నీవెనయ్యా. పాపిష్టి మనిషి ఒక్కసారి పాపాన్ని ఒప్పుకుంటూ మీ దగ్గరికి చేరుకుంటే పాపము లెక్క చేయక మమ్మల్ని ఆదుకున్న దేవుడు, హత్తుకున్న దేవుడు నీవెనయ్యా. పాప బోధము పశ్చాత్తాపం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే పశ్చాత్తాపడు ఒక్క పాపాత్ముడి విషయమై పరలోకములో ఎక్కువగా ఆనందం కలుగునవలెను యేసయ్యా. ఈనాడు ఆనందం మాకు కలుగునగాక.
കരുണയോ കൃപയോ നിരന്തര ശാന്തിയോ വിനയമോ കൊന്നവാടാ കരുണയും കൃപയും നിരന്തര ശാന്തിയും വിനയവും കൊന്നവനാ. నా జీవితం నశింపగా కాపాడువాడా నా కాపరి. నా జీవితం నశింపగా కాపాడువాడా నా కాపరి. యేసయ్యా నిన్నే గదా నా మందు నిలిపేరో. యేసయ్యా నిన్నే గదా నా మందు నిలిపేరో. నీతోనే ఉండుటయే జీవితవాంఛయా. నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. తోడి ఉండుటయే జీవితవాంఛయా. నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ చేతులు పైకి లేపి యేసయ్యాను కలిసి పాడదామా? యేసయ్యా నిన్నే గదా నా మందు నిలిపేరో. 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 నా మందు నిలిపేరో. ప్రభువా, ఆ పరిశుద్ధ రక్తముతో మమ్ము కడగండి. నీ ప్రేమాగ్ని జ్వాలలో మా చల్లారిపోయిన హృదయములో నూతన ప్రేమాగ్ని జ్వాల రగిలిచ్చునగాక. వినయముతో వినమ్రతతో పాపములన్నీ ఒప్పుకుంటూ ఒక్క నిమిషం ప్రార్థిద్దాం బిడ్డలారా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయమా మా బిడ్డలపై దయచూపుము. యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయమా మా బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా మాపై దయచూపుము. పావనాత్మదేవా మాపై దయ
చూపుము. ప్రియులారా, సంతోషముతో ఆనందముతో ఈ గొప్ప మహోత్సవం నాడు మహిమగానం పాడుకుంటూ ఆ యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయాన్ని మనము కనపరచుకుందాం. సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తిగల పరమపిత సర్వశక్తిగల పరమపిత, నిన్ను వేడుచున్నాము, మీ దయనేలను కోరెదము. నిన్ను వేడుచున్నాము, మీ దయనేలను కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా, పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములను తెరువమని మా నేత్రములను తెరువమని నిన్ను వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు, మహోన్నతులు మా యేసు ప్రభు. సర్వేశ్వరుని మహిమలు భవి
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, నీ ప్రియతమ కుమారుని పవిత్ర హృదయమందు మేము ఆనందించుచున్నాము. ఆయన తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించడు అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లును కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెహెజ్కేలు ప్రవక్త గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము నుండి 16వ వచనం వరకు. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెతకెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదరై తావుల నుండి వానిని మరలా తోల్కొని వత్తును. నేను వానిని పరదేశము నుండి ప్రోగు చేసి స్వదేశమునకు గొనివత్తును. వానిని ఇజ్రాయేలు కొండలకును వాగులకును తోడుకొని వచ్చి మంచి గడ్డిబీడులలో మేపుదును. వానిని ఇజ్రాయేలు దేశములోని కొండల మీద, పచ్చిక పట్టులలోను, లోయలలోను, పచ్చని గడ్డిబీడులలోనూ మేపుదును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానమును చూపుదును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోల్కొని వత్తును. గాయపడిన వాటికి కట్టుదును. రోగము తగిలిన వానికి జబ్బు నయం చేయుదును. క్రొవ్విన వాటిని, బలముగల వాటిని శిక్షాయను మేత పెట్టి లయపరుతును. నేను న్యాయముగా వర్తించు కాపరిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధుర సంగీతము జీవన వేదము. నామమున మధుర సంగీతము జీవన వేదము. దేవుని రాజ్యము వారిది, శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. కాలాలు మారినా, సూర్య చంద్రుని ఆగినా, కాలాలు మారినా, సూర్య చంద్రుని ఆగినా, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమవాక్యం, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమవాక్యం. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమేలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు దానముగా మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములిచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని అనుగ్రహము నుండి ఆయన మనలను ఇంకనూ ఎంతగా రక్షించునో గదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరుచుకున్నచో మరి ఇప్పుడు దేవునితో సమాధాన పరపబడేవారమై ఆయన జీవించుటను బట్టి ఎంతగానో రక్షింపబడదుము. అంతేకాదు ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానం పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయుని. ఆనంద తైలమునిపై కృంగరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. ఆనంద తైలమునిపై కృంగరించునే. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా. సత్యము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధిగాను ఇది మొదలు వినబడునే. నిట్టూర్పు సత్యము విన్నా నీ సరిహద్దులన్నిటిలో సమృద్ధిగాను ఇది మొదలు వినబడునే. తరిగిపోను నేను అడగార్చబడును నేను. తరిగిపోను నేను అడగార్చబడును నేను. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు
కనుమరుచియునే ఆనంద తైలమునిపై కృంభరించునే ఆయనే నీ బాధలను కనుమరుచియునే ఆనంద తైలమునిపై కృంభరించునే కృపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 3 నుంచి 7 వరకు. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెతకుటకై పోవును గదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారిని పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు సంతోషింపుడు అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువగా ఆనందం ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ప్రభు యేసు క్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయ వాక్య సందేశాన్ని మనము వినబోతున్నాం. ఒక నిమిషం వినయముతో శిరములు ఉంచి, పరిశుద్ధాత్మదేవ వాక్యాన్ని మాకు బోధించండి, అర్థం చేసుకున్న కృప దయచేయండి. యేసుక్రీస్తుని తిరిగి ఎలా ప్రేమించాలో, ఆ ప్రేమను ఎలా పొందుకోవాలో, ఆ ప్రేమ ఇతరులతో ఎలా పంచుకోవాలో మాకు ఈ దినము నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ ప్రేమకి తగిన విధముగా ప్రతిస్పందనము చేయటానికి మా హృదయాలలో ఆ ప్రేమాగ్ని జ్వాలను రగిలించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, యోహాను నీ ప్రేమను అనుభవించి, శిష్యులు అపోస్తలులు నీ ప్రేమను అనుభవించి,
రోమా 5:5లో వాక్యం పలికినట్లుగా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మానవ హృదయాలలో ఆయన నింపెను. ఆ అనుభవము ఈ వాక్కు పరిచర్య సమయంలో మాకు కూడా కలుగునుగాక. రెండు చేతుల పైకి లేపి ఒక్క నిమిషం దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన 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 ఆరాధన, ఘనత ఘనత మహిమ మహిమ మహిమ. యేసు పరిశుద్ధ హృదయమా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. యేసు పరిశుద్ధ హృదయమా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. యేసు పరిశుద్ధ హృదయమా నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ మరియ తల్లి మా కోసం ఒక అమ్మగా తల్లిగా ఉండి ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు పరమ పవిత్ర హృదయ మహోత్సవము అంటే దేవుని ప్రేమ మహోత్సవము అని అర్థం. ఎందుకంటే ఈరోజు ఈ పండుగ దేవుని ప్రేమను గురించే మనము కొనియాడుతూ ఉన్నాం. ఈ ప్రేమ బిడ్డలారా చాలా దగ్గర, చాలా లోతుగా అనుభవించిన ఒక శిష్యుడే పునీత యోహాన్. అందుకే మత్తయి, మార్కు, లూకా 3 సువార్తల కంటే యోహాను ఎక్కువగా యేసుక్రీస్తు ప్రేమను గురించి రాశారు. 2 కారణాల వల్ల. ఒకటి, యేసుక్రీస్తుకి రక్త సంబంధికుడు యోహాను. రెండవదిగా ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం మనం 23వ వచనం చదివితే అక్కడ కడరాత్రి భోజన వేళలో యేసుక్రీస్తు గుండె విరిగి నలిగిపోతున్న దుఃఖ భారముతో వేదనతో, ఇది నా శరీరము, మీరు దీన్ని భుజించండి, ఇది నా రక్తము, మీరు దీని నుంచి పానము చేయండి అని చెప్పి 24 గంటలు తిరిగేలోగా ఆయన కలువరి శిలువపై శరీరము మొక్కలు మొక్కలుగా చీల్చబడినటువంటి ఒక రొట్టెగా శరీరంగా మారబోతూ ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి తన రక్తము ఆ కలువరి శిలువపై చివరి చుక్క కూడా ధారధారగా పోయబడబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని ఎరిగి ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉండగా యేసుక్రీస్తు వక్షస్థలమున తలవాల్చి కూర్చున్నటువంటి ఆయన గుండెను ఎరిగి ఉన్నటువంటి వాడే యోహాను. అందుకే యోహాను ప్రియులారా యేసుక్రీస్తు ప్రేమను గురించి బాగా యోహాను సువార్త, 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, దర్శన గ్రంథం, ఈ 5 గ్రంథాలలో ఆయన ప్రేమను గురించి తనవి తీరా మాట్లాడి ఆయన అనుభవించిన ప్రేమ మనము కూడా అనుభవించాలని దాహముతో ఆయన చేసే సువార్త పరిచర్య. బిడ్డలారా, యోహాను గారి తర్వాత యేసుక్రీస్తు పరమపవిత్ర హృదయమును గురించి, ఆ ప్రేమను గురించి ప్రభు మనకు తెలియజేసినటువంటి, ఆయన ఒక పాత్ర వినియోగించుకున్నటువంటి ఒక దేవుని సేవకురాలే పునీత సిస్టర్ మేరీ మార్గరెట్ ఆలకోక్. ఫ్రాన్స్ దేశంలో పుట్టి పెరిగిన ఈ సిస్టర్ గారికి పిల్లరా 1673వ సంవత్సరం నుంచి 1675వ సంవత్సరం వరకు కంటిన్యూస్లీ యేసుక్రీస్తు ఈ సిస్టర్కి ప్రత్యక్షమై ఆయన గుండెని,
ఆ గుండెలో ఉన్న ప్రత్యేకతలను చూపించి ఈ గుండెని గురించి, ఈ ప్రేమను గురించి, మానవ పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని గురించి తెలియచేయమని ఈ సిస్టర్ మార్గరెట్ మేరీ ఆలోకోక్ ద్వారానే మనకి యేసుక్రీస్తు ప్రేమను గురించి తెలియచేశారు. పిల్లరా, ఆ సిస్టర్కి యేసుకు చూపించినటువంటి ఆ పరమ పవిత్ర హృదయ ప్రత్యేకత చూడండి. ఇక్కడ స్వరూపం ఉంది. ఈ స్వరూపములో యేసుక్రీస్తు అంగి బయట ఒక హృదయాన్ని కనిపిస్తూ ఉంది. మనకి యేసుక్రీస్తు గురించినటువంటి అనేక బొమ్మలు, పిక్చర్లు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు తిరు హృదయ పిక్చర్ ప్రత్యేకత ఏంటంటే, ఆ పిక్చర్లో అది స్వరూపమైనా, బొమ్మనైనా లేదా ఫోటో అయినా, యేసుక్రీస్తు వేసుకున్నటువంటి ఆ ఊదా వస్త్రం బయట ఆయన గుండె కనిపిస్తూ ఉంటుంది. మీరు క్లోజ్లీ గమనిస్తే ఆ గుండెలో లేదా ఆ తిరుహృదయానికి 5 ప్రత్యేకతలు ఉన్నాయండి. మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే, ఆ తిరుహృదయం అగ్నిచే మండుతూ ఉంది. ఫ్లేమ్స్, నిప్పు, కణికలు, జ్వాలలు అలా పైకి వస్తూనే ఉన్నాయి. రెండో ప్రత్యేకత ఏంటంటే, ఆ తిరుహృదయం 4 వైపు నుంచి ప్రకాశ కిరణాలు ప్రవహిస్తూనే ఉంటుంది. అది వెలుగుస్తూ ఉంటుంది. మూడవది, ఆ గుండె గాయపడినది. ఆ గాయము నుండి రక్తము ఒక్కొక్క చుక్క కిందకి ధారధారగా ప్రవహిస్తూ ఉంది. 4వ ప్రత్యేకత, ఆ గుండెని ఒక ముళ్ళ కిరీటము వేయబడి ఉన్నది. ఆ ముళ్ళు ఆ గుండెలో గుచ్చుకుంటూ ఉన్నాయి. 5వ ప్రత్యేకత, ఆ గుండె పైన, ఆ రగులుకుంటూ ఉన్నటువంటి అగ్ని జ్వాలల పైన ఒక సిలువ కూడా కనిపిస్తూ ఉంది. ఈ 5 ప్రత్యేకతలతో యేసుక్రీస్తు తిరుహృదయము ఆయన సిస్టర్ మార్గరెట్ మేరీ ఆలోకోక్కి చూపించి ఆయన ప్రేమని గురించి తెలియజేశారు. పిల్లరా, ఈ 5 మనము చాలా లోతుగా, చాలా స్పష్టంగా ఈ ఛానల్లో నేను పోయిన సంవత్సరం కానీ, అంతకుముందు సంవత్సరం కానీ, నేను హైదరాబాద్ డివైన్ మర్సీ సెంటర్లో ఉన్నప్పుడు కానీ చాలాసార్లు వివరించాను. అందువలన ఈ 5 ప్రత్యేకతల గురించి ఒకవేళ మీరు వినలేదు అంటే, మీరు ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఫీస్ట్ ద సెకండ్ హార్ట్ యేసుక్రీస్తు తిరుహృదయ పండుగ అని కొట్టండి. అప్పుడు మీకు పిల్లరా ఈ 5 ప్రత్యేకతల గురించినటువంటి చక్కటి వివరణం, చక్కటి ఎక్స్ప్లెనేషన్స్ మీకు అక్కడ ఉన్నాయి. అందువల్ల నేను ఈరోజు ఏమి మీతో పంచుకోవాలనుకుంటున్నానంటే, పిల్లరా, యేసుక్రీస్తు ఈ ప్రేమ ఆయన మనకి ఎందుకు చూపిస్తూ ఉన్నాడు, మనము ఎలాంటి ఒక ప్రతిస్పందన కలిగి ఉండాలో అనేటువంటి వాస్తవమైన మన జీవిత యాథార్థ్యము, కుటుంబ యాథార్థ్యమును మనము ఈనాడు వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మనం ధ్యానించబోతున్నాం. ప్రియబిడ్డ, మనము యాక్చువల్ చెప్పాలంటే, మీరు యేసుక్రీస్తుని ప్రేమిస్తూ ఉన్నారా అని అడిగితే, మేము ప్రేమిస్తూ ఉన్నాం. మేము ప్రేమించడం లేదా అని మీరు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇస్తారు. మీకు యేసుక్రీస్తు అంటే ఇష్టమా అని అడిగితే, అవును స్వామి, మాకు యేసయ్య అంటే ప్రాణం, చాలా ఇష్టం అని అంటారు. మీరు గుడికి వెళ్తున్నారా అని అడిగితే, అవును స్వామి, మేము ఖచ్చితంగా గుడికి వెళ్తున్నాం. ప్రియమిల్లరా, ఒక మనిషి యేసుక్రీస్తుని ప్రేమిస్తూ ఉన్నారని తన మాటల ద్వారా, అలాగే బయట మనం చేసే కొన్ని క్రియల ద్వారా చూపించటం పిల్లరా చాలా ఈజీ. కానీ యాక్చువల్లీ ఈనాటి పండుగ ప్రత్యేకత ఏంటంటే,
ఈనాడు సువిశేష పట్టణములో నేను చదివినటువంటి ఆ వాక్కు మీరు ఎప్పుడు మర్చిపోదు. అదేంటంటే, పశ్చాత్తాపం అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం చెందు ఒక్క పాపాత్మని విషయమై పరలోకములో ఎక్కువగా ఆనందము ఉంది అని నేను మీతో నిశ్చయముగా చెప్పొచ్చు ఉన్నాను అని ప్రభు యేసుక్రీస్తు అన్నాడు. బిడ్డలారా, ప్రభు ఎందుకు మనుషులపై ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నారంటే, ఇంత కరుణ చూపిస్తూ ఉన్నారంటే, ఆ ప్రేమ ద్వారా, ఆ కరుణ ద్వారా మనిషి వారి పాపములు తెలుసుకుంటూ ఆయన ప్రేమ వైపు ఆకర్షితులై ఆయన ద్వారా రక్షణ పొందుకోవాలని బిడ్డలారా దేవుని ప్రణాళిక, ఆయన ఉద్దేశం. ఎందుకంటే ప్రియులారా, మనం చక్కగా మనం బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం తీసుకుంటామా, 14వ వచనములో ఒక చక్కటి మాట అక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుని చిత్తం. అదేంటంటే, నా ఈ చిన్న వారులలో, ఈ పశుబిడ్డలలో ఏ ఒక్కడు కూడా నాశనమగొట్ట పరలోకమందున నా తండ్రి చిత్తం కాదు అని తెలుసుకోనండి. ఇదే మాట ఇలా తీసుకుంటామా, పునీత పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం తీసుకుంటే, తిమోతి ఇంకొక అడుగు లోతుగా వెళ్ళి దేవుని చిత్తం, దేవుని మనస్సు ఏంటో మనకు తెలియజేస్తూ ఉన్నారు. 1 తిమోతి చాప్టర్ 2 verse 4 విందామా? మానవులు అందరూ రక్షింపబడవలననియు సత్యమును తెలుసుకోవలననియు దేవుని అభిలాష. 2 కార్యాలు మనిషి తెలుసుకోవాలి. ఒకటి, మానవులందరూ సత్యం ఏమిటో తెలుసుకోవాలి. ఆ సత్యం ఏంటంటే, ఈ రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని, ఆయన గుండె మన కోసం విరగగొట్టబడి, చితక కొట్టబడి, ఈటచే పొడిచి తెరవబడి, ఆ చివరి బిందు, చివరి చుక్క రక్తం కూడా మన రక్షణార్థమైన ధారపోశాడని, ఆయన ఒక్కడే దేవుడు అని, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనేటువంటి సత్యాన్ని ఈ మహా గొప్ప పండుగ నాడు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, పిల్లరా, ప్రభు ద్వారా మాత్రమే మనకి రక్షణ ఉంది కాబట్టి ఆ సత్యం తెలుసుకోవాలి. మనిషి రక్షణ పొందటానికి ఈ యేసుక్రీస్తు తప్ప, ఆయన నామం తప్ప మరొక నామం లేదు అని, ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఉంది అని, వేరే ప్రపంచంలో ఉన్న ఏది కూడా మనల్ని రక్షించగలిగే శక్తి సామర్థ్యము లేదు అని ఈ మహాపండుగ నాడు యేసుక్రీస్తు బిడ్డలారా మనకు తెలియచేస్తున్నటువంటి 2 గొప్ప విషయాలే ఈ పండుగకి ముఖ్యమైనటువంటి ఆధారం. అందుకే నేను అడిగిన ఆ ప్రశ్న ఉంది. ఎందుకు యేసయ్యా యేసయ్యా అని అందరూ అంటూ ఉంటారు, జీసస్ అని చెప్పి మనం గుడికి వెళ్తూ ఉంటాం, యేసుక్రీస్తు పేరు చెప్పుకుంటూ మనం అనేక కార్యాలు చేస్తారండి. అయితే ప్రభు మీరు చూసుకుంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22 మీరు 2 వచనాలు చూసుకుంటే అక్కడ ప్రభు యేసుక్రీస్తు ఒక గ్రౌండ్ బ్రేకింగ్ స్టేట్మెంట్ చెప్తూ ఉన్నాడు. విందామా? ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును, నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు. కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే, జీవించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. ప్రియులారా, ఇది బైబిల్లో రాయబడినటువంటి ఇంకొక మాటకి కాంట్రడిక్షన్గా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. అదేంటంటే,
మనము రోమపత్రిక 10వ అధ్యాయం మీరు 13 చదివితే యేసుక్రీస్తు నామాన్ని ఎత్తిపట్టి పిలుచువారు అందరూ రక్షింపబడుదురు అని అక్కడ రాయబడి ఉంది. తీసుకుంటామా? రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. చూడండి, అలాగే జోయల్ ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం కూడా ఇదే మాట ఉంటుంది. ప్రభు నామం ఎత్తిపట్టి పిలుచువాడు, ఆయన నామాన్ని స్మరించుకున్నవాడు, ప్రభు అని పిలుచువాడు రక్షణ పొందుదురు అని ఉంది. కానీ దానికి విరుద్ధంగా యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను ప్రభు ప్రభు అని సంబోధించేవారు అందరూ పరలోకంలో ప్రవేశించడానికి వీలు లేదు. ప్రియులారా, ఎందుకు వీలు లేదు అంటే అక్కడ వాక్యం పలుకుతుంది, ప్రేమ మనిషిని విధేయతకి నడిపిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, మీకు మీ అమ్మ అంటే ఇష్టం, మీకు మీ నాన్న అంటే ఇష్టం కదా, వెరీ గుడ్. మీ అమ్మ అంటే ఇష్టం, మీ నాన్న అంటే ఇష్టం అంటే, అమ్మా ఐ లవ్ యూ, నానా నువ్వు కూడా నాకు ఇష్టం అని నోటి మాటలతో చెప్తే మాత్రము అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారా? మీకు అమ్మ మీద నాన్న మీద ప్రేమ ఉంటే పిల్లరా, ఆ ప్రేమ నీ క్రియలలో చూపిస్తారు. విచ్ మీన్స్ అమ్మ చెప్పింది వింటావు. నాన్న చెప్పే మాట కొంచెం కష్టంగా అనిపించినా సరే, నాన్నపై నాకున్న గౌరవం వల్ల, నాన్నపై నాకున్న ప్రేమ వల్ల కష్టంగా అనిపించిన పని అయినా నాకు ఇష్టం లేకపోయినా నాన్న కోసం చేస్తాను, అమ్మ కోసం చేసి పెడతాను. లేదా ఇదే ప్రేమ అంటే. ఐ లవ్ యూ నాన్న, అమ్మా ఐ లవ్ యూ, ఈ మాటలకి ఏ అర్థము లేదు. అందుకే యేసుక్రీస్తు ఇదే మాట అన్నారండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం అన్నాడు, మీరు నన్ను ప్రేమించునచో నా ఆజ్ఞలను మీరు పాటింతురు. ఇచులరా, ప్రేమకి మనిషి క్రియలకి మధ్యలో సంబంధం ఉండాలి. అందుకే పౌలు అన్నారు, క్రియ లేని విశ్వాసము నిర్జీవమైనది. అది ఇంట్లో ఉన్నటువంటి తోడ్పట్టువుల మీద ఉన్న ప్రేమ అయినా, అమ్మ నాన్న ప్రేమ అయినా, ఇరుగు వారి ప్రేమ అయినా, ఈ లోకములో ఉన్న ఏ వ్యక్తి మీద మనకున్న ప్రేమ అయినా, అలాగే దేవుని పట్ల ఉన్న ప్రేమ అయిన పిల్లరా, ఇవి రెండు సేమే. ప్రేమ క్రియలలో చూపించకపోతే ప్రేమ ప్రేమ కాదు. అందుకే ఒక సామెత ఉందండి, పాట పాడకపోతే పాట పాట కాదు అంటారు, పువ్వు వికసించకపోతే పువ్వు పువ్వు కాదు అంటారు, ప్రేమ చూపించకపోతే ప్రేమ ప్రేమ కాదు అంటారండి బిడ్డలారా. నా యేసుక్రీస్తు మనపై ఉన్న ప్రేమ ఎలా తెలియజేసి ఎలా చూపించాడు అని అన్నాడే, తన సోదరిపై లేదా తన సోదరుని కోసము సొంతము ప్రాణం ధారబోయటం కంటే అధికమైన ప్రేమ ఇంకా లేదు అని యేసుక్రీస్తు చెప్పాడు. There is no greater love than to lay down one's own life. అని చెప్పటం మాత్రం కాదు, మన కోసము ఆయన ప్రాణం మన కోసం ధారపోశాడు, రక్తం చెందాడు. చివరికి తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తానని చెప్పి ఆయన మన కోసం మరణించాడు. మరణించిన తర్వాత కూడా అతన్ని వదిలిపెట్టలేదు. ఈటచే పొడిచి ఆయన గుండె నుంచి చివరి చుక్క రక్తము కూడా, ఆ చివరి బిందు నీళ్లు కూడా బయటికి తీసేశారు. విచ్ మీన్స్ మన కోసం ఆ ప్రేమ చూపించటానికి ఇంక ఏది యేసుక్రీస్తు మిగిలించలేదు, ఆయన బ్యాలెన్స్ పెట్టలేదు. కంప్లీట్లీ తన సోదరుని కోసము సొంతం ప్రాణం ధారబోయటం కంటే అధికమైన ప్రేమ వేరే లేదు. విచ్ మీన్స్ ప్రేమకి ఆఖరి అర్థం ఏంటంటే సోదరుని కోసం మరణించటం, నీ ప్రేమించే వారి కోసం మరణించటం, రక్తం ధారబోయాలన్నా ప్రాణం విడవాలన్నా సిద్ధంగా ఉంటే అదే ప్రేమకి ఆఖరి మీనింగ్, ద లాస్ట్ వర్డ్ ఫర్ లవ్. ప్రియులారా, యేసుక్రీస్తు అది చేశాడు, మన కోసం మరణించాడు, ప్రాణం విడిచాడు, ఆ ప్రేమను చూపించాడు. నా క్వశ్చన్ ఏంటి వల్ల యేసుక్రీస్తు మన నుంచి తిరిగి కోరుకున్నది ఏంటి? వేరే చూడండి, భూమి ఆకాశం సృష్టించిన దేవునికి మనం తిరిగి ఏం పెడదాం? అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నువ్వు నాకు ఏ బలి అర్పిస్తావు, నువ్వు నాకు ఏం పెడతావు?
మనిషి దేవునికి తిరిగి పెట్టేదేమి లేదమ్మా. ఏం పెడతావు దేవునికి? ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు. మరి ఆయనకి నువ్వు నేను ఏం పెడతాం? ప్రీత చిన్న తెరేసమ్మ గమనించండి, ఒళ్ళి 24 సంవత్సరాల వరకు మాత్రమే ఆమె బతికింది. ఆ 24 సంవత్సరాలలోగా యేసుక్రీస్తు ప్రేమను తనవితి అనుభవించినటువంటి ఒక చిన్న బాలిక చిన్న తెరేసమ్మ. ఆమె ఏమంటుందంటే, God has asked from us nothing except the real love. దేవుడు మన నుంచి ఏది అడగలేదు, ఏది కోరుకోలేదు, నిజంగా దేవుని పట్ల మనకున్న ప్రేమ తప్ప అని అంటుంది. మరి ఏది అడగల. అందుకే పేతురుని యేసుక్రీస్తు ముమ్మారు అడిగారు, యోహాను పుత్రుని సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడిగారు పిల్లల. అందువలన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణం మన కోసం పెట్టే రుణం, నీ పాపాన్ని మన్నించే రుణం, పాపిష్టువైన నిన్ను రక్షించే రుణం, నిన్ను ప్రేమించే రుణం, నీకోసం రక్తం ధారపోసే రుణం మళ్ళీ తిరిగి ఎలా చెల్లించాలంటే ఆ ప్రేమకి తిరిగి ప్రతిస్పందన ప్రేమ తప్ప వేరే ఆ రుణం తీర్చడానికి వేరే ఏ మార్గం ఈ భూమిలో మన ముందు లేదు. విచ్ మీన్స్ ప్రేమ రుణం తీర్చాలంటే తిరిగి ప్రేమ ద్వారా మాత్రమే రుణం తీర్చగలుగుతామని మాట. వేరే డబ్బుకి కానీ లోక సంబంధం ఏ వస్తువులకి తత్తుల్యమైనటువంటి రుణం తీర్చటే ఒక కెపాసిటీ లేదు. అందువల్ల ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ దేవుని ప్రేమ మనం అనుభవించి ఆ ప్రేమ తిరిగి దేవుని పట్ల అలాగే ఆయన సృష్టించినటువంటి మన తోడి సోదరి సోదరులపై చూపించకపోతే ఈ ప్రేమకి ఏ అర్థము లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది తీసుకోండి, ఇప్పుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం తీసుకుంటామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ తీసుకుంటామా? మానవ భాషలను దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగడి కంచుతోను గణగణలాడేడి తాళముతోను సమానము. చూడండి, ఆ ప్రేమకి 2 అర్థమే ఉంటుంది. గడగడలాడు తాళముతోను, లేదా ఇంకొక మతం ఏంటి? మ్రోగడి కంచుతోను సమానమైనటువంటిది అంటున్నాడు. విచ్ మీన్స్ ఒట్టిగా లోడల మాట్లాడుతాం కానీ ఆ మాటలకి ఎటువంటి అర్థము లేదు. రెండవ మీనింగ్, ఇంకొక అర్థం ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటామా? ఆ లాస్ట్ వచనం, నీకు ప్రేమ లేకపోతే, చివరి సెకండ్ సెంటెన్స్, నేను ప్రవచించగలిగినను నిగూఢ రహస్యములను అర్థం చేసుకోగలిగినను సమస్త జ్ఞానము కలవాడైనను పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను ప్రేమ లేని వాడనైనచో నేను వ్యర్థుడని. ఆ ప్రేమ నీవు అనుభవించకపోతే నేను వృద్ధుడిని అని అంటున్నాడు. నా 3వ సెంటెన్స్లో 1 more ఉంటుంది. లాస్ట్, నాకు ఎటువంటి లాభము కూడా లేదు, యూస్లెస్, దెర్ ఇస్ నో యూస్ అని అంటుంది. ఈ ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్, థర్డ్ సెంటెన్స్ దీనికి యథార్థమైనటువంటి అర్థం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పాత నిబంధనలో నూతన నిబంధనలో కూడా గమనించండి, దేవుడు మనల్ని అడిగినటువంటి ఒక్క విషయం ఏంటంటే, నీకు నిజంగా ప్రేమ ఉండే నీవు నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, సర్వశక్తితో ఆయనని ప్రేమింపవలేను. షమా ఇజ్రాయేల్ అని పూర్వీకులు చెప్పబడినటువంటి మాట ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 4వ వచనంలో మనము ఒకసారి చదువుతాం. బుక్ ఆఫ్ డ్యూట్రానమీ, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4వ వచనం విందామా? ఇజ్రాయేలులారా వినుడు, మన ప్రభువైన దేవుడు, ఏకైక ప్రభు,
మీ ప్రభువైన దేవుణ్ణి నీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ శక్తితో ప్రేమింపుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు ఒక్కడే మన ప్రభువు అని, ఆయన తప్ప మరొక దేవుడే మనకి లేడు అని, ఆ దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సర్వశక్తితో ప్రేమించటం, ఇదే ఇలా ఈనాటి ఈ మహోత్సవ అంతరార్థం. నా యేసుక్రీస్తు దగ్గరికి ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు వచ్చి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏంటి అని అడిగాడు. అది చెప్పాలంటే మార్కు సువార్త 12వ అధ్యాయంలో ప్రియులారా, మీరు 29, 30 కింద చదివితే అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది. అనగా ఆజ్ఞలు చాలా ఉంటే ఆ అన్ని ఆజ్ఞలలో ముఖ్యమైనది ఏంటంటే ఈ ద్వితీయోపదేశకాండం 6, 4, 5 యేసుక్రీస్తు ఉద్ధరించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలారా వినుడు, నీ దేవుడైన ప్రభు ఏకైక దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, వేరే ఇంకొక దేవుడే లేడు. ఆయనని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సర్వశక్తితో ప్రేమించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు మన పట్ల మనం నశించిపోకుండా, సైతాన్ మనల్ని నాశనం చేయకుండా, అలాగే ఈ లోక జీవిత యాత్ర ముగించి ఈ ప్రాణం, ఈ జీవితం ఇక్కడ అయిపోగలరా, మనకి ఒక నిత్య ఆనందం, నిత్య జీవం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంటే, అక్కడికి మనల్ని చేర్చటానికి పాపములు మన్నింపు తప్ప, పాప క్షమాపణం తప్ప, పాపాలు ఒప్పుకోవడం తప్ప, యేసు గుండె నుంచి జారిపడే పరిశుద్ధ రక్తం జీవితంతో కడగబడటం తప్ప ఇంకొక మార్గం మనకు లేదు ప్రియులారా. అందువల్ల ఒక పాపాత్ముడు, ఒక మనిషి పాపాలు నిజంగా ఒప్పుకున్న మరుక్షణమే మన పాపములన్నీ కూడా ఆయన అనంతమైన కృపతో కరుణతో మన్నించే దేవుడు మనకుండగా లేదా పాపము ఒప్పుకునే అవకాశం నీవు చచ్చిపోయే వరకే. ఒక్కసారి ప్రాణం పోయింది అంటే, ఒక్కసారి యువర్ డెడ్ బాడీ అంటే నీవు నీ చేసిన పాపాల గురించి ఏది చేయలేవు. అందువలన మనిషి ఆయన తండ్రికి తిరిగి రావాలని, చివరి గడియలో రక్షణ పొందుకోవాలని ఆశపడుతూ మనపై ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత ఆసక్తి చూపిస్తూ ఉండగా కదా ఈ యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయ వేదన ఏంటంటే, మనిషి ఆ ప్రభు ప్రేమకి తిరిగి ప్రతిస్పందనము లేకుండా కోల్డ్ రెస్పాన్స్, విచ్ మీన్స్ మానవ హృదయములు చల్లారిపోయినది. అది రాత్రి లాంటి గుంటలాగా తయారైంది. దేవుని ప్రేమ ఏంటో తెలవక, ఆయన నిజమైనటువంటి కరుణ ఏంటో, కృప ఏంటో అర్థం చేసుకోక, ప్రభువు ప్రేమకి మనము తిరిగి స్పందించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టి ఇదేంటిలే అని మనము ఎక్కువగా ప్రేమించేది మనుషులని, వస్తువులని, లోక ఆసక్తులను మనం ప్రేమిస్తూ ఉన్నందువలన ఆ హృదయం వేదనలుంది, బాధపడుతూ మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరికి ప్రియులారా, దుడుకు చెన్నువాడు అని ఆ ఉపమానం లూకా సువార్తలో ఉంది. ఆ కుమారుడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఆ క్షణం మొదలుకొని ఆ కుమారుడు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడో అని ఆ తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ కుమారుని దూరం నుంచి చూడగానే ఒక మెలుగుతుంది. ఆయన పరిగెడుతూ వెళ్ళి కౌగిలించి ముద్దు పట్టుకొని ఆ కుమారుని స్వీకరించాడు. పాదములకు పాదరక్షములు తొడిగించి, వేళ్ళకి ఉంగరం తొడిగించి, మేలైన వస్త్రము ఆయన తొడిగించి, మళ్ళీ కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి ఇచ్చే ఒక తండ్రి. ఇలా ఇదే ప్రేమ. ఒక్కసారి నువ్వు నిజంగా హృదయ పరివర్తన కలిగి నిజంగా ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటూ ఒక్కసారి పాపాలు ఒప్పుకుంటే ఇదే ప్రేమ, ఇదే కరుణ, ఇదే రక్షణకి దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడు. అది నువ్వు అనుభవిస్తావు. ఈనాడు ఈ పండుగ రోజున మనం ప్రత్యేకంగా ఈ యొక్క ఉద్దేశం కోసం ప్రార్థిద్దాం ప్రియబిడ్డలారా.
ఈ ప్రేమ, ఈ కరుణ నీవు పొందలేక నశించిపోకుండా, ఈ ప్రేమ అర్థం చేసుకోలేక నశించిపోకుండా, అది నీవు చచ్చిపోయే ముందు ఒక్కసారి అయినా తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మదేవ మా హృదయాన్ని తెరవండి అని ప్రార్థిద్దాం. దేవాన్ని పరిశుద్ధ నమకు స్తోత్రము, వందనములు, ఆరాధన యేసయ్య. ఈ యేసుక్రీస్తు పరమ పవిత్ర తిరుహృదయ మహోత్సవం నాడు ప్రభు కేవలం మాటల వలన మాత్రం కాక ప్రభు నిజంగా క్రియలలో, మా నడవడికలో, మా సంబంధాలలో నీ పట్ల ఉన్న ప్రేమను, వాస్తవమైన యథార్థమని చూపిస్తూ నీ ఆజ్ఞలన్నిటిని శిరస్సావహించి పాటించి ఆ ప్రేమలో నెలకొడుకుని కృప వీరందరికీ దయచేయమని మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 లేదా మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ అర్పణ వేళలో మనకి ప్రభు సన్నిధిలో అర్పించడానికి ఏదీ లేదండి. మన పాపం తప్ప, బలహీనతలు తప్ప, బంధకాల తప్ప, చెడు అలవాట్ల తప్ప, ఈ పాపిష్టి మనిషికి పవిత్రత లేనటువంటి ఈ శరీరం తప్ప ఏముంది అర్పించటానికి? ఏమీ లేదు కదా. మనల్ని శుద్ధి చేసేది ఆ రక్తం మాత్రమే, మనల్ని కడిగేది ఆ జీవజలం మాత్రమే, మన పాపములు మన్నించేది ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే పాపాలు మన్నించేవాడు, వారు ఎవ్వరూ లేదు. రక్షణ ఎవరిలో కూడా లేదు. అందువలన వినయమతో ఈ అర్పణ వేళలో నిన్ను నీవు సమర్పించుకుంటూ తిరిగి రండి ప్రభు సన్నిధికి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది గోడలనా, వేలాది పొటేలనా, ఏలాది తోడలనా, ఏలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? వేలాది తోడలనా, వేలాది పొటేలనా, వేలాది తోడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? 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 ఏడాది వేలాది
వినధులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా వేడాది తోడలనా వేడాది పొటేలనా వేడాది తోడలనా వేడాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు పరమ పవిత్ర తిరుహృదయ మహోత్సవ సందర్భంగా మీరు వేలాది మంది మాసంలో పాల్గొంటూ ఉన్నారు. మీ ఇంటిని, మీ ఇంటి వార్లను, మీ ఒక్కొక్కరి హృదయాన్ని, మనస్సును దేవునికి ఒక కానుకగా సమర్పించండి. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పెట్టించిన వారందరినీ, వారి కుటుంబాలను కూడా గురువులు సమర్పిస్తూ ఉన్నారు. ఎంతో మంది మన ప్రార్థన సహాయం ప్రత్యక్షంగా పరోక్షంగా ఫోన్ ద్వారా కలిసి రాసేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. మానవులందరి సమస్యలకి యేసుక్రీస్తు తిరుహృదయ ప్రేమ ఒక పరిష్కారం. ప్రియబిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, మీరు నన్ను ప్రేమించునచో నా ఆజ్ఞలను పాటింతురు. నన్ను ప్రేమించు వారిని నా తండ్రి ప్రేమించును. మేము వచ్చి వాని యందు నివాసం ఏర్పరచుకొనును అని వాక్యం పలుకుతుంది. పిల్లరా, వాక్యములు మనం ఆలకించినట్లుగా ప్రభో ప్రభో అని నన్ను సంబోధించువారు కాదు, పిలిచేవారందరూ కాదు పరలోక రాజ్యములో ప్రవేశించినది నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే. పిల్లరా, ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ విధేయత ఉంటుంది, ఒబీడియన్స్ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రేమాగ్ని జ్వాల ఆయన హృదయం నుంచి ప్రవహించు ఆ ప్రకాశ కిరణాలు, ఆయన అపారమైన కరుణ ప్రేమ ద్వారా పాపిష్ఠులమైన మన హృదయాలలో మార్పు కలగాలని, లోక వస్తువులపై మనుషులపై మనకున్న ప్రేమ దేవుని కంటే ఎక్కువగా కాకుండా అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి మాత్రమే ప్రేమించటానికి, ఆయన ఆజ్ఞలను పాటించటానికి మనకున్న అన్ని ఆటంకాలను, శోధన బలహీనతలను కనుక సమర్పిద్దాం. ఈ పరిశుద్ధ బలిభోజులో పాల్గొన్న మీ అందరి హృదయాలలో ఆ దేవుని ప్రేమాగ్ని జ్వాల ద్వారా ప్రజ్వలిల్లువగునుగాక, స్పర్శించబడునుగాక. ఆ ప్రేమలో మీరందరూ ఆకర్షితులగుదురుగాక. ప్రతి పరిశుద్ధ బలిభోజులో ఆ ప్రేమ తనవి తీరి అనుభవించి ఒక మంచి సంబంధం మీకు దేవునితో కలగాలని, మీకు దేవుని హృదయముతో కలగాలని, ఆ ప్రేమ తనవి తీరి అనుభవించాలని, సాక్షిగా జీవించాలని ఈ పరిశుద్ధ బలిభోజులో మీ అందరి కోసం, అవసరాల కోసం మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో
మీతోను ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా ఆయన ఎనలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తము కల్వరి బలియాయను. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించును. ఇవి అతడు తన శ్రీ సభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచి ఉన్న రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణ పూట నుండి ఆధ్యాత్మిక రక్షణ ఫలితమును ప్రేమానందముతో మేము పొందగలుగుచున్నాము. కావున మేము సకల దూతలతోను పునీతులతోను ఏకమై నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా పిల్లల సంతోషముతో హోసన గానం పాడుకుంటూ త్రిత్విక దేవుని కనపరచుకుందాం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు పరలోకము మీ మహిమతో నిండియున్నది మహోన్నతమున. జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున. జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు నడు పూజలో ప్రవేశిస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ప్రతి పరిశుద్ధ బలి పూజలో గురువులు హస్తములు చాచి ఈ అప్పము ద్రాక్షరసములపై పరిశుద్ధాత్మ సాన్నిహిత్యము దిగివచ్చి ఈ మామూలు కానుకలను యేసుక్రీస్తు శరీరమై రక్తమై మార్చే ప్రార్థనలో ప్రియులారా,
పునీత చిన్న తెరేసమ్మ గారికి యేసుకు తెలియజేసే రహస్యం ప్రకారం ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క యేసుక్రీస్తు చిన్న చిన్న శరీర అనగా గుంటె ఆకారములో ఉన్నటువంటి ఒక్కొక్క అప్పముగా మారుతుంది. అంటే ఈ పాత్రలో ఒకవేళ 100 చిన్న చిన్న రొట్టెలు గురువులు పూజలో పాల్గొంటున్నటువంటి వారి కోసం పెట్టుకున్నాను అనుకోండి, 100 యేసుక్రీస్తు గాయపడిన గుండెలు ఇక్కడ ఉన్నాయి అని అర్థం. అలా కంటితో చూస్తే మనకి అనిపించదు. ఇది ఆత్మీయ రహస్యం. అందువలన సాధ్యమైతే మీరు ఎక్కడ ఉన్న మోకరించి నిండు భక్తితో ఆ యేసుక్రీస్తు హృదయ ప్రేమ అనుభవించాలని దాహముతో ప్రార్థించండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమానుచున్నాను. ఈ విధమున ఇది మానారుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆత్మ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాను. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజించుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని
మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ప్రేమ స్వరూప ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు పాట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖను మోకరిల్లి యేసుక్రీస్తు పరమ పవిత్ర తిరుహృదయ మహోత్సవం నాడు ఈ రక్షణ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారాను నీ శరీరము ద్వారాను రక్తము ద్వారాను పోషించి బలపరచి నీ ప్రేమాగ్ని జ్వాలలో నడిపించమని ప్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా లియో 14వ పాపు గారిని, జయరావు పొలిమర ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవెన్యులను, నీ సేవ కోసం పిలిచిన సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచి నడిపించండి. ఉత్థాన మగధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ప్రభువా ఈ పరిశుద్ధ బలి పెట్టించిన ఆన్లైన్ మాసాల్లో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కుటుంబాల్లో మరణించిన పూర్వీకులకి, కుటుంబ సభ్యులకి, మాకంటే ముందుగా మరణించిన విశ్వాసుల ఆత్మలందరికీ నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరి మాతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా ఈనాడు పరిశుద్ధ బలి పెట్టించిన కుటుంబాలను మా ప్రార్థన సహాయం తరచుగా అడిగి కోరుకున్న ప్రతి ఒక్కరిని వారి ఆశ, కోరికలు, నివేదనములు, కన్నీటిని, దుఃఖమును, దురిదమును, వేదనలను, బాధలను, కేసులను, రోగములను, బంధకాలను అన్నిటినీ ఈమెకి సమర్పిస్తూ ఉండగా ఒక్కొక్కరిని పరిశుద్ధ బలితో దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అన్నిటికంటే మిన్నగా నిన్ను మాత్రం ప్రేమించటానికి, అందరికంటే ఎక్కువగా నీకు మాత్రం ప్రాముఖ్యత ఇవ్వటానికి, నీ ప్రేమాగ్నిలో, మీ యొక్క వాక్యములో, నీ యొక్క మార్గములో నడిపించటానికి, నడవటానికి ఈ పరిశుద్ధ బలి ద్వారా వీరందరికీ కృపను తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, గొప్ప పండుగ నాడు
మా యొక్క బెనిఫాక్టర్స్ని, స్పాన్సర్స్ని, దేవుని మందిరం కోసం ఎవరైతే కానుకలు అర్పిస్తూ ఉన్నారో వారందరినీ, ఇక్కడ సేవ చేస్తున్న మా టీం మెంబర్స్ అందరి మీకు సమర్పిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని వారి వారి అర్హతను బట్టి దీవించి ఆశీర్వదించండి. ఈ మా ప్రార్థనలన్నీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 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 మనము కలిసి డాక్టర్ని పాడుకుందాం, త్రిత్వ దేవుని కనపరుస్తాం. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. 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 ప్రియ సహోదరి సహోదరా, దేవుని పవిత్ర హృదయ ప్రేమాజ్ఞ జ్వాల మనకి దేవుని ప్రేమను తనవి తీర అవధు లేకుండా మనపై ఆయన చూపిస్తూ ఉండగా, ఆయన ఆశపడేది, మనల్ని అడిగేది ఒకటే, ఈ సేమ్ ప్రేమ మనము తిరిగి ప్రతిస్పందనగా మన తోడి సోదరి సోదరుల పట్ల, దేవుని పట్ల మనం చూపించాలని మాత్రమే. అంటే దేవుడు నిన్ను అడిగేది వేరే ఏది కాదు. నీ డబ్బు అడగలేదు, నీ బట్ట ఏ వస్తువు దేవుడు అడగలేదు, పెద్ద పెద్ద నీకు అసాధ్యమైన ఏ కార్యం దేవుడు చేయమని చెప్పలేదండి. ఆయన అడిగింది ఒకటే, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ఒకటి, అదే మాట పేతుని అడిగావు, నువ్వు నిన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా నీ తోడి సోదరుల్ని కూడా ప్రేమిస్తారు. దేవుని పట్ల ప్రేమ లేకపోతే నీవు ఆ ప్రేమ వేరెవరికి చూపించలేవు. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, యు కెనాట్ గివ్ టు అదర్స్ వాట్ యూ డోంట్ హ్యావ్, విచ్ మీన్స్ ఏదైతే నీకు లేదో అది నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వలేవు. ఒక్క నిమిషం కళ్ళ మూసుకుంటూ మనస్సాక్షిని పరిశీలించి, నిజమైనటువంటి ఆ ప్రేమ నాకుందా? మా తోడి సోదరులతో చూపిస్తూ ఉన్నామా? మనం కలిసి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి, మరి ముఖ్యంగా దేవుని కంటే ఎక్కువ మనుషుల్ని ప్రేమించి, వస్తువును ప్రేమించి, లోకాన్ని ప్రేమించి విగ్రహారాధన చేస్తున్నటువంటి అన్ని సైతాన కార్యాల నుండి, ప్రేమ చల్లారిపోయి రాతి లాంటి గుండెలు కలిగి ఉన్నవారి బంధకాల నుండి ఈ పరిశుద్ధ బలిభోజనం ద్వారా అని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ
శాంతిని సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోసలతో వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను మా ప్రేమలేనితనమును లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసం, వారి ప్రార్థన, నీ పట్ల వారికి ఉన్న ఆసక్తి, నేను యేసయ్యా అని పిలిచే వారి మనస్సుని కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు, ప్రతి ఒక్కరి హృదయములో నీ ఆ ప్రేమాగ్న జ్వాలను, శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు శాంతి సమాధానము ఆ ప్రేమాగ్ని జ్వాలను అందరికి తెలియజేసుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఇట్టచే పొడిచి తెరవబడిన యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయము. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునగాక. ఆమేన్. ఆశించి మేముంటిమోయి, ఆశ్రయం నీవోయి మాలో. దైవమే నీవని నమ్ముకొంటి, కావవే కరుణామయుడా, కావవే కరుణామయుడా. ఆశించి మేముంటిమోయి, ఆశ్రయం నీలోయి మాలో. దైవమే నీవని నమ్ముకుంటి, కావవి కరుణామయుడా, కావవి కరుణామయుడా. లోకొందుమా ఈ బలి విందులు, ప్రాకాటంబుగ బహుళ భక్తితో. లోకొందుమా ఈ బలి విందులు, ప్రాకాటంబుగ బహుళ భక్తితో. పరమ సంజీవిని పరమ ఔషధము, పరమ సంజీవిని పరమ ఔషధము. ధరలేని దివ్య రక్తం, వెలలేని దివ్య మాంసం. ధరలేని దివ్య రక్తం, వెలలేని దివ్య మాంసం. ఆశించి మేముంటిమోయి, ఆశ్రయం నీవోయి మాలో. దైవమే నీవని నమ్ముకుంటి, కావ
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వలిల్లినట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు, ఆయన పరిశుద్ధ హృదయము దగ్గరకి ఆకర్షితులనగొచ్చు. ఆయన మహా సహాయముతో నీ ప్రేమను పంచుకొనుచు నీకు సాక్షిగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయమా దగ్గరకి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియములారా, మీ అందరికీ యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ టు యూ. మీ ఇంటి సభ్యులకి, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ ఈనాడు ఈ పండుగ శుభాకాంక్షలు విష్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ హ్యాపీ డే. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్.